హలో అండి, అందరు బాగున్నారా? నమస్తే అందరికీ. మీరు వంట మొదలు పెట్టారా? చూడండి, కందిపప్పు వేసా. ఈరోజు మీకు ఒక పప్పు కూర చూపిస్తా, ఆకుకూర పప్పు. ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసున్నర వేసానండి కందిపప్పు. ఇదండి, కడిగి నీళ్ళు పోసి పెట్టుకున్నా. దీనిలోకి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలండి, చింతపండు. నేను ఈ పొయ్యి మీద పెట్టేసి పైకి వెళ్ళి ఆకుకూర కోసుకొని వద్దాం రండి నాతో పాటు. ఇది ఇప్పుడు ఉడుకుతూ ఉంటుంది, సిమ్లో పెట్టి వెళ్తాను. సిమ్లో పెట్టేసి వెళ్తే ఉడుకుతూ ఉంటుంది. పైకి వెళ్ళి మనం ఆకుకూర కోసుకొని అది వచ్చి శుభ్రం చేసుకొని ఇవన్నీ కట్ చేసుకొని మీకు చూపిస్తానండి. పైకి పోదాం రండి. ఇదిగండి, చూడండి ఎంత ఆకుందో. గుర్తుపట్టారా దీన్ని? అటిక మామిడి ఆకు అంటారు, గలిజేరాకు, పునర్నవ. పునర్నవ అంటే మళ్ళా జీవం వస్తుందంట, చనిపోయే వారిని కూడా బతికిస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు డాక్టర్లు చెప్తున్నారు. మీకు ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. ఇదంతా ఇప్పుడు ఇదంతా కూడా నాకు పట్టదండి, చాలా ఉందండి. ఇదంతా ఉంది. ఇదిగోండి, నిన్న పైకి వచ్చినప్పుడు ఈ సగం వీక్ వేసా. ఇది ఇంకా ఉంది, లేట్ అవుతుంది అనేసి నాకు అబ్బా వెళ్ళి ఇదంతా పీకుతానే ఉన్నాను, మళ్ళీ పడి మొలుస్తూనే ఉంది. చూడండి ఎంత ఆకుందో. మా దగ్గర వాళ్ళు ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళండి, మా ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైనా ఈ వీడియోలు చూస్తే. ఓకే, తోటకూర చూడండి ఎట్ట మొలుస్తుందో, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు ఇది నేను కట్ చేసి కిందకి తీసుకెళ్ళి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది తడిసి ఉంది కదా, నేల బాగా వస్తుందండి. ఇది కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిదంటండి. చాలామందికి తెలియదండి ఈ ఆకు సంగతి. తెలిసిన వాళ్ళు ఇప్పుడు వాడుతున్నారు, కొంతమంది తెలుసుకున్న వాళ్ళు వాడుకుంటున్నారు. అసలు పప్పులో పెట్టుకుంటే ఎంత టేస్ట్ వస్తుందండి. నిజం చెప్పాలంటే తోటకూర పప్పు కూడా ఇంత రుచి ఉండదండి, నాకు అనిపించిద్ది. ఇది ఎవరైనా వండుకొని తిన్నవాళ్ళు ఉంటే మీకే అర్థమయ్యిద్ది. ఇక్కడ ఎండ మోగగ్గిగా ఉంది. నేను శుభ్రంగా పీక్కొని వెళ్ళి కిందకి వెళ్ళినాక శుభ్రంగా కడిగి కట్ చేసుకొని కడిగి చిన్న చిన్న ముక్కలన్నీ కడిగి చూపిస్తానండి. లేత కూర బాగా, అసలు ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి, అటిక మామిడాకు. మీకు ఎక్కడైనా దొరికితే మీ ఇళ్ళ దగ్గర తెచ్చుకొని వాడుకోండి, మంచి ప్లేసుల్లో అయితే. ఇది ఎక్కడ పడితే అక్కడే మొలుస్తుంటుంది, ఇళ్ళ ఖాళీ స్థలాలలో ఉంటుంది. మంచి ప్లేస్లో కనుకుంటే తెచ్చుకొని వాడుకోండి. అది చూసేదానికి ఇదేందులే గడ్డి, పిచ్చి గడ్డి అంటారు అనుకుంటారు చాలామంది. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు ఇద్దరు వచ్చారు, భార్యాభర్తలు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి విదేశాల్లో ఉంటుందండి, అక్కడ ఇది అమ్ముతున్నారంట. ఈమెకు తెలియదంట, ఇక్కడ పుట్టి పెరిగినాకి ఈమెకు తెలియదంట. ఇది మా చాల నిండా ఇదే ఉంటుంది అని చెబుతుంది నేను చెప్పినాక. అయితే వాళ్ళ అమ్మాయి అంటే అక్కడ కట్ట ఇంత అని, అంత కట్ట ఇంత అని ఇస్తారంటండి. డబ్బులు ఎంతో చెప్పింది, గుర్తులేదు. అయితే అమ్మా ఇదిగో ఈ ఆకు చూడు, మన ఊరి దగ్గర కూడా ఉంటుంది కదా అని అంటే, ఉందమ్మా మన ఇంటి చుట్టూరు ఉంది అని చెప్పిందంట. చెప్తే మేము ఇది కొనుక్కొని వాడుకుంటున్నామ్మా, మీరు తింటున్నారా? ఇది పప్పులో పెట్టుకున్నా, పులుసు కూర చేసుకున్నా బాగుంటుందంట, మాకు అమ్ముతున్నారు ఇక్కడ అని చెప్పిందంట. ఆ అమ్మాయి ఉండే ఊరేదో సింగపూరో ఏదో చెప్పారండి. ఇంకా వాళ్ళ అమ్మకి చెప్పినాక
అప్పుడు వాళ్ళ ఎదురు ఖాళీ స్థలం ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర అందులో తెగ మొలిసిందంట. అది తీసుకొచ్చి ఇంటి ముందు నాటుకుందంట. చాలల్లో ఏమో గడ్డి కలుపు లాగా పెరిగిపోద్ది. ఇప్పుడు మనకి కుండీలలో కూడా అట్టనే కలుపు లాగానే వస్తుంది. ఇప్పుడు నేను ఇదంతా కలుపులాగా తీయాలి. ప్రతి కుండీలో ఉంది. సరిపోద్దండి నాకు ఇది కట్ చేసుకుంటే. ఇది అచ్చంగా పప్పులో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో మీకు తెలియాలని. లేదంటే నేను అన్ని రకాలు వాడతా. ఇది కొంచెం తోటకూర కొద్దిగా, పొన్నగంట కొద్దిగా, గోంగూర కొద్దిగా అట్లా పప్పులో పెట్టుకుంటా. పులుసు కూర చేస్తాను. ఇక్కడ చూడండి, అసలు ఇది టబ్బు ఏమన్నా కానొస్తుందా మీకు? నల్ల టబ్బు అసలు అల్లుకొని తీగల్లాగా పాకిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇంకా ఇస్తున్నా. ఆమెకు కూడా ఇచ్చామన్న ఈ తోటకూర, పొన్నగంట ఆకు కోసుకుంది కాస్త, ఈ ఆకు కొంచెం, ఇంకోటి ఏంది ఇది గంగవాయిలాకు, ఇది కోసుకుంది. పొన్నగంట కత్తి కోసుకుంది. చాలు అంటానే నేనే కోసి ఇచ్చా. తీసుకెళ్ళి అదొక రోజు ఇదొక రోజు అట్లా వండుకుందు కానీ అని చెప్పి. చూడండి తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. ఇవన్నీ నేను విత్తనాలు వేయలేదండి, పడి మొలిసి. ఇక్కడ ఒక తోటకూర మొక్క ఉండేది, ఇంత ఎత్తున, గుర్తుందో లేదో, పాత వీడియోలు చూస్తే తెలుసుద్ది. పీకేసాను. ఆ విత్తనాలు పడి అసలు తెగ మొలుస్తుంది. మొన్న ఇక్కడదంతా నేను పీక్కొని పోయి పప్పు చేసుకున్నా. ఇదిగండి, ఇది గంగపాయలాకు, తోటకూర. ఇది మళ్ళీ రేపు 2 రోజులు ఆగి నేను పప్పులో పెట్టుకుంటా. ఇట్లా మనకి ఎక్కడ పడితే అక్కడ ప్రతి కుండీలో ఉంటుందండి మల్లె చెట్లు. ఇవి అన్ని మొక్కలు. ఇదండి, ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. కట్ చేసుకున్నా మళ్ళీ చిగురులు వస్తుందండి. ఇది సరిపోయిద్ది అనిపిస్తుంది. ఇక్కడది మొన్న ఒకసారి కట్ చేసుకున్నానండి. ఇదిగండి, ఇది కట్ చేసా. ఇదిగండి, ఇది మళ్ళీ వచ్చింది. ఇప్పుడు గొయ్యనులేండి, సరిపోద్ది నాకు. సరే, కిందకి వెళ్ళేసి చూపిస్తానండి. ఇదిగండి, కోసుకొచ్చా, కిందకు వచ్చాను. ఇది చూడండి, కాడ తెల్లగా ఉంది. తెల్ల గలిజేరు. ఇది మీరు గుర్తుపడటానికి చెప్తున్నాను. ఇది ఎర్ర గలిజేరు. కాడ ఎర్రగా ఉంటుందండి. ఇది తొందరగా గుర్తుపట్టచ్చు, ఎవరికైనా గుర్తుపడతారు. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు. ఇదండి, ఈ ఆకు ఇట్లా ఉంటుంది. దగ్గరగా చూపిస్తున్నాను. ఈ కొంచెం ఆకు కాడ రెడ్డిష్గానే ఉంటుందండి. ఇదిగండి చూడండి, 2 పక్కన పెట్టా. ఇదంతా ఇప్పుడు నేను కట్ చేసి శుభ్రం చేసుకొని చూపిస్తానండి. సరే అండి, గుర్తుపట్టారా? గలిజేరాకు, అటిక మామిడాకు, పునర్నవ అంటారు. ఇంకా చాలా ఉన్నాయి అంట పేర్లు. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నానండి. అయితే ఇది మంచిది అనేది తెలిసినప్పుడు మనం దీన్ని వాడుకోవాలండి. మనకి ప్రకృతి మాత, ఈ ప్రకృతిలో ఎన్ని రకాల ఆకుకూరలు చాలా ఉన్నాయండి తెలియకుండానే. ఇన్ని ఆకుకూరలు మనకి ఇస్తున్నప్పుడు మనం వాటిని ఉపయోగించుకొని మంచిగా ఆహారంలో తీసుకుంటే బాగుంటుందండి. ఇది కిడ్నీ సమస్యలకి, ఇది లివర్కి సంబంధించి కానీ, గాలి బ్లాడర్స్ అని యూరిన్ రాకుండా ఇబ్బంది పడుతుంటారు కదా కొంతమంది, వాళ్ళకు కూడా పనిచేసిద్దని నేను ఈ మధ్యనే విన్నానండి.
కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అవన్నీ రాకముందే మనం తెలుసుకొని వాడుకుంటే మంచిది కదా. వచ్చిన తర్వాత డాక్టర్ల దగ్గరకు పరిగెత్తే కన్నా మన ప్రయత్నం మనం చేసి రాని రోగాల్ని దూరం చేసుకుందాము. మంచిగా ఉండండి, అందరూ వాడుకొని మంచి ఫుడ్ తీసుకుంటా మంచిగా ఉండండి. ప్రతిదానికి హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళలేం కదండి. డబ్బులు ఎట్టనా కానీ ముందు టాబ్లెట్లు ఇంజక్షన్లు మింగాలంటే కష్టం. నాకైతే అంతేనండి. సరే, కట్ చేసి శుభ్రం చేసి చూపిస్తానండి. ఇదిగండి, ఇట్లా వండితే పప్పు విడిగా వేసుకుంటే నురుగు వస్తుంది కదా, నురుగు తీసేస్తే మనకి గ్యాస్ ట్రబుల్ కూడా ఉండదండి. అంతకుముందు నేను కుక్కర్లోనే వాడేదాన్ని, ఇప్పుడు ఇట్లా విడిగా వండుకుంటున్నాం. గ్యాస్ ట్రబుల్ కూడా ఉండట్లేదు. అంతకుముందు పప్పు తిన్నప్పుడల్లా గ్యాస్ ట్రబుల్ వచ్చేది. సరే, ఇంకా ఉడికింది పప్పు. ఇదిగండి, ఆకంతా కడిగి పెట్టుకున్నాం. ఇదిగండి, ఇట్లా కాడలు కూడా వేసానండి. కాడల్లో కూడా పీసు పదార్థం ఉంటుంది కదా, మనం ఈ గ్యాస్ ట్రబుల్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ పీస్ అనేది మన అన్నవాహికలో నుంచి గ్యాస్ చుట్టూరు ఏదైనా అంటుకొని ఉన్నా అది అరక్క మనకి గ్యాస్ వస్తుందంట. ఇది ఇప్పుడు ఇట్లాంటి పీచు పదార్థాలు తిన్నందువల్ల అదంతా నెట్టేసిద్దంటండి. పైపుల్లో కనుక ఏదైనా మట్టి, ఉప్పు కార పైపుల్లో పేరుకుపోద్ది కదా, వాటర్ పైపుల్లో, అట్లానే మన గొంతులో కూడా అంట. నేను విన్నాను అది. అయితే ఇవ్వండి, కోసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఇట్లా పెద్దగా కోసి పెట్టుకున్నాను. ఇవి కూడా వేసేస్తున్నాను. కొంచెం వాటర్ అయిపోయినాయి, వాటర్ వేయాలి పప్పులో. ఇంకా ఇవి ఉడికిన తర్వాత చూపిస్తానండి. కొంచెం ఉడికినాక తర్వాత చింతపండు పెడుతున్నా ఇప్పుడు. ఇదిగండి, నాకేమో చేతితోటే అలవాటు. ఒక నిమ్మకాయ సైజు, చిన్న నిమ్మకాయ సైజు అంత అనుకోండి. అదిగండి, తీసి ఇంకేది మగ్గుతూ ఉంటుంది. నేను మళ్ళీ చూపిస్తాను. ఇదిగండి, పప్పు ఎనిపి పెట్టుకున్నానండి, ఉడికింది. దీనిలో ఒక స్పూను ఉప్పు వేసాను, అంటే మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఒక అర స్పూన్ కారం వేసాను, ఎందుకంటే 7 పచ్చిమిరపకాయలు వేసానండి. ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసాను. ఇంకా ఎనిపి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ వీడియో తీస్తా కుదరదులే అని చెప్పి నూనె పెట్టుకున్నానండి. అదండి, తాలింపు పెట్టుకోవటమే. ఇంకా ఇంకేంటండి, తిన్నారా మీరు? నూనె పట్టిద్దండి కొంచెం, పప్పు కూరకి నూనె ఉంటేనే బాగుంటుందండి, రుచిగాను. కాగిందండి, నూనె కాగింది. నేను ఇప్పుడు ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, కొద్దిగా మెంతులండి, కొంచెం ధనియాలు వేస్తాను. మంట తగ్గించుకున్నాం. ఈ మెంతులు, ధనియాలు మంచి రుచిని ఇస్తాయండి. ఇదిగండి, మిరపకాయలు వేసా. చిన్నుల్లిపాయలు ఎక్కువ వాడతానండి నేను, మంచిది ఆరోగ్యానికి. ఇది ఒక్కరోజు చితకొట్టుకున్నాను. కాస్త కరివేపాకు తుంచి పెట్టుకున్నాను. ఎప్పుడైనా తాలింపు వేసినప్పుడు అండి కొద్దిగా సాల్ట్ వేయండి. కొంతమంది వేయరు, అంతే వేస్తారు. ఎందుకు, పప్పులో కలిసిపోద్దులే, పప్పులో ఉప్పు ఉంటుంది కదా అని. దానికి తగ్గట్టు దానికి వేస్తాము. దీనికి కూడా వేసి కొంచెం అట్లా కలిపెట్టారంటే
మిరపకాయకి అది చిన్నులపాయకి అన్నిటికి పట్టుద్ది, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఇది ఇంగు వేసాను. పప్పు కూరకి ఇంగువ బాగుంటుందండి, స్మెల్ కానీ టేస్ట్, ఆరోగ్యానికి మంచిది ఇంగువ. నేను ప్రతిదానికి వేస్తా, పులుసులు, పప్పులు, పచ్చళ్ళకి. కొంచెం వేగనియాలండి, అదే చెప్తుంటా అందరికీ. తాలింపు కొంచెం వేగితేనే బాగుంటుంది. చిటపట అన్నప్పుడు తీసేయాలి. మీకు చూసేదానికి ఎట్లా ఉంది కానీ ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇట్లా రావాలండి సౌండ్ తాలింపు ఎప్పుడైనా. ఇంకా అట్లా మూత పెట్టి ఇప్పుడు తీసి పొయ్యి మీద పెడతా. బాగా 1 నిమిషం పాటు ఉడకనిచ్చాను. దీంట్లో ఉడికితే నూనె, పప్పు పట్టి అప్పుడు పప్పు కూరకి టేస్ట్ వస్తుంది బాగా. తాలింపు వేసి కలబెట్టి దించేస్తారు చాలామంది, అది అంత టేస్ట్ అనిపించదండి. నూనె అంత కాగినా కానీ పప్పు తాలింపు ఉడకాలి, అప్పుడు అది దాని రుచి తెలిసిద్దండి ఎప్పుడైనా కానీ. చాలామందికి తెలియదు కూడా ఈ విషయం. కొంచెం ఇట్లా టెకటెక ఉడికితే పప్పు అసలు ఆ టేస్టే ఎంత బాగుంటుందో. ఇప్పుడు వేడి అన్నంలోకి పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా నంచుకోవడానికి కూడా ఏం అవసరం లేదు. ఎవరైనా నంచుకునే వాళ్ళకి అలవాటు ఉంటే కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని తినచ్చు. అలవాటు ఉంది, మాకు ఉందిలే, కానీ ఇప్పుడు వేయనండి నేను. అప్పడాలు, వడియాలు ఏదైనా వేసుకొని తినచ్చండి. నేను ఇప్పుడు హైలో పెట్టాను తొందరగా అయిద్దని చెప్పి. ఇలాగా చేసుకొని తింటమేనండి. ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. 7 పచ్చిమిరపకాయలు వేసాను. ఇంకా కారం ఒక 1/2 స్పూన్ వేసాను, అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా. 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు. కొంచెం తగ్గించేసుకోండి ముందు, చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లాగా కళ్ళుప్పు అయినా కరిగిద్ది, సాల్ట్ అయినా కరిగిద్ది. ఇప్పుడు పప్పుకూర కాబట్టి నేను ముందు కళ్ళుప్పే వేసాను. ఇప్పుడు సరిపోయింది నాకు అది. అంటే ఇంకా అది అంతా కూడా ఏం చూపిద్దాంలే అని చెప్పి ఇప్పుడు చెప్పచ్చులేని చదువుతున్నా. సరే అయిపోయిందండి, ఉంటా. బాయ్ అండి.